ఇటీవల 3 రోజుల నుంచి బొత్తింకల పార్టీ హడావడి ఇవి చాలా క్యూరియాసిటీ తీసుకొచ్చాయి. అట్ ది సేమ్ టైం వీటి తాలూకా ఫలితం ఎలా ఉంది, ఈ బొత్తింకల పార్టీకి బలం ఎక్కడ చూస్తోంది, ఇది ఏం చేయబోతుంది అన్న దాని మీద మనం ఒక్కసారి విస్తృతంగా పరిశీలన చేసినట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఇది అందరికీ తెలుసు. మే 15 గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ బొత్తింక పార్టీలకి ఆజ్యం పోసి ఈ బొత్తింక పార్టీ ఆవిర్భావానికి ఒక నాంది పలికిందని చెప్పచ్చు. ఇది ప్రపంచం మొత్తం మీద కూడా ఒక రకమైన ఆతృతని ఆందోళనని పెంచాయి. అంటే ముఖ్యంగా ఇది నేపాల్, అటు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు భారతదేశంలో కూడా జరిగే పరిస్థితి ఉందా అన్నది ఒక సమయంలో ఒక డిస్కషన్ జరిగింది. కానీ భారత ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఇటువంటి ఒక డిసిడెంట్ పార్టీని అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటి వాళ్ళ తాలూకా హ్యాండిల్స్ని అన్నింటినీ కూడా బ్లాక్ చేయటం, బ్యాన్ చేయటం, వాటిని తుంచిపడేయడం చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఉవ్వెత్తున ఈ కెరటం లేచింది. ఈ కెరటం లేవడమే కాకుండా అతను చెప్పింది ఏంటంటే, ఈ జనతా పార్టీ బొత్తింకల జనతా పార్టీ అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే, ఈసారి నేను డైరెక్ట్ గా తుమి తేల్చుకోవడం కోసం భారతదేశమే వస్తున్నాను, నేను ఢిల్లీలోనే ల్యాండ్ అవుతాను, ఢిల్లీలో ల్యాండ్ అయ్యి నేను పోలీస్ పర్మిషన్ తీసుకొని రామ్లీలా మైదాన్లో ధర్నా చేపడతాను అని చెప్పి ఆయన చెప్పడం, అట్లాగే ఆయన రావడం కూడా జరిగింది. కానీ పోలీసులు చాలా ముందస్తు చర్యగా చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాకుండా పోలీస్ స్టేషన్ రావడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ఎయిర్పోర్ట్లోనే పెర్మిషన్ ఇచ్చి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇంకా ధర్నా చేసుకోవచ్చు, మేము శాంతి భద్రతను కాపాడడం కోసమే ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పటం. ఇక్కడ మనకి దానివల్ల మనకి అర్థమవుతుంది ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే పూర్తిగా ప్రజల్లో ఉన్న అసమ్మతిని అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ అసంఘటిత అసంతృప్తి దళాలన్నీ కూడా ఏకమవుతున్నాయేమో అన్న ఒక ఆలోచన. ఒకవేళ కానీ ఈ బొత్తింక పార్టీ అధ్యక్షుడు అభిజిత్ని కానీ ఒకవేళ అంటే వాళ్ళ ధర్నాకి అనుమతి ఇవ్వకపోయినా లేదు అన్నట్లయితే అతన్ని మనం పూర్తిగా స్వేచ్ఛగా విడిచిపెట్టకపోయినా సరే లేనిపోని రసాభాస జరిగి వాళ్ళకి ఇంకా పబ్లిసిటీ వచ్చి ఈ నిరుద్యోగులందరూ కూడా పెళ్ళుబిగిన పైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే ఉన్నాము, ప్రజాస్వామ్య పథాలోనే మేము ఉన్నాము అని ఒక సందేశం పంపించడం కోసం వాళ్ళు ఖచ్చితమైన తీర్మానం చేసుకుని వాళ్ళు ఈ బొత్తింకల పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ బొత్తింకల పార్టీ కూడా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించింది ఏంటంటే, మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వచ్చాము, ఆ ప్రణాళిక నెరవేర్చాలి, హింస దౌర్జన్యం మన లక్ష్యం కాదు అన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ చాలా సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అన్ని కూడా ఏంటంటే, వీళ్ళు ఏంటంటే పూర్తిగా దేశ విద్రోహ శక్తులు, వీళ్ళంతా కూడా దేశంలో ఆల్రెడీ సృష్టించడం కోసమే వస్తున్నారు అన్న ఒక అపోహ కలిగించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు అనుకున్నట్లుగా ఆ పార్టీకి కూడా పలకలేదు. ఇదే సమయంలో ఈ బొత్తింకల పార్టీకి కలిసి వచ్చిన అవసరం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ తాలూకా ప్రామిసెస్ లో చాలా విషయాల్లో వైఫల్యం చెందడం, పరిపాలనలో వైఫల్యం చెందడం, విద్యార్థుల పట్ల కానీ లేదు అని అంటే నిరుద్యోగుల పట్ల కానీ వాళ్ళు చాలా కేర్లెస్ దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా ఈ బొత్తింకల పార్టీకి బలం చేకూర్చింది. కొన్ని లక్షల మంది అటు నీట్లో కానీ లేదు అంటే ఇటు సిబిఎస్ఈ మూల్యాంకనంలో జరిగిన అవకతవకల విషయంలో కానీ ఈ 12th క్లాస్ పేపర్లో విషయంకి వచ్చేసరికల్లా ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి సరైన బలాన్ని ఇచ్చింది. ఈ బలమంతా కూడా ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే విద్యా రంగంలో సమూలమైన మార్పులు చేయకపోతే భారతదేశం
సరైన పంథాలోకి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే విద్య అన్నిటికీ మూలం కాబట్టి ఈ విద్యని నాశనం చేస్తున్నట్టుగా ఈ పేపర్ లీకేజ్లు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్డా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్డా అసలు ఆయనకి బాధ్యత లేదా అనేది కాదు. ఆయన ఆ శాఖకి మంత్రి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకోవాలి అన్నది ప్రతి ఒక్కరి డిమాండ్. ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర రాజకీయ పార్టీలు, అలాగే విద్యార్థులు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. అంతేకాకుండా ఒక 17-year-old బాయ్ వచ్చి ఈ సిబిఎస్ఈ మూల్యాంకనంలో కానీ లేదు అంటే రీవాల్యుయేషన్ సిస్టమ్ లో కానీ జరుగుతున్న అవకతవకలన్నీ కూడా ఆయన పార్లమెంటరీ కమిటీ మీద ముందు ఒక డెమో ఇవ్వగలిగాడనంటే మనకేంటంటే చిన్న పిల్లాడికి కూడా సిబిఎస్ఈ చేసిన తప్పులు తెలుస్తున్న పరిస్థితుల్లో ఉన్నాయంటే సిబిఎస్ఈ ఎంత హాస్యాస్పదంగా పనిచేస్తుంది. సిబిఎస్ఈని ఎవరైతే నడిపించాలో అంటే చైర్మన్ కానీ సెక్రటరీ కానీ లేదు అంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ లేదు అంటే ఇవన్నింటినీ అజమాయిషీ చేస్తూ వీటిని సరైన దారిలో పెట్టాల్సిన ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళందరి తాలూకా ఇది ఉమ్మడి ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. అట్లాగే నీట్ పేపర్ అది లీకేజ్, ఈ నీట్ పేపర్ లీకేజ్ లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రధాన పాత్ర తీసుకొని ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంది కూడా ఏంటంటే మేము విలువలకు కట్టుబడి ఉన్నాము అన్నప్పుడు ఆ విలువలు కట్టుబడి వాళ్ళు ఏంటంటే ప్రజల్లో నమ్మకం కలిగించడం కోసం వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఎటువంటి మాట ఆ విషయంలోనే ఎటువంటి కామెంట్ చేయట్లేదు. ఆయన చాలా సైలెంట్ గా ఏం జరుగుతుందో చూద్దాము అన్న ఉద్దేశంలో ఆయన ఉన్నారు. అంటే ఒక దేశ ప్రధానిగా నేను నెహ్రూ కంటే ఎక్కువ కాలం చెప్పడం కంటే నెహ్రూ కంటే బాగా పరిపాలించాను అని చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేయాలి. కానీ అటువంటి ప్రయత్నాలు ఎక్కడా జరగట్లేదు. ఆయన తను ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతా ఎలాగుందంటే పరనింద ఆత్మస్థుతి పద్ధతిలోనే వాడు వెళ్తున్నారు తప్ప నిజంగా ఈ రోజు ప్రజల్లో ఉన్న అసంతృప్తి, నిరుద్యోగంలో ఉన్న అసంతృప్తి ఏమంటే అంత సబ్కే సాత్ అని చెప్తూ అంత బాగుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆర్థికంగా మనం డెవలప్ అవుతున్నాం అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎటువంటి పరిస్థితుల్లో దేశం ఉందన్నది ఆర్థికంగా అందరికీ తెలుసు. కొంతమంది ఆర్థికంగా పురోగతి చెందినంత మాత్రాన దేశం అంతా బాగున్నట్లు కాదు. సో ఇక్కడ చెప్పాలంటే నిజంగా నరేంద్ర మోడీ గారు కూడా పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పచ్చు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజంగా గత ఈ 12 సంవత్సరాలు పరిపాలనలో చెప్పుకోదగిన ప్రోగ్రెస్ అంటూ లేదు. కనిపిస్తున్నంత కూడా పై మెరుగులే తప్ప లోపల చూసినట్లయితే 12 సంవత్సరాలు ఈ రోజు కల్లా ఆర్థిక చిన్నాభిన్నానికి నరేంద్ర మోడీ గారు తాలూకా గ్రూప్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అనుకోని ఆకస్మిక అంతర్జాతీయ పరిణామాలు, లేదంటే వెస్ట్ ఏషియా వార్ సిచ్యువేషన్. కానీ ఒక ప్రధానమంత్రి పొజిషన్ లో ఉన్నవాళ్ళు ఏంటంటే అన్నిటినీ షాక్ అబ్జర్వర్ గా చేసుకుంటూ అన్ని అవకాశాలని చాలా జాగ్రత్తగా వినియోగించాల్సింది ఏంటంటే వినియోగించడం పోయి వీళ్ళు చేసిందంతా ఏంటంటే ఆ రోజుల్లో ఎటువంటి వనరులు వాళ్ళ చేతిలో ఉన్నాయో అవన్నీ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల ఈ రోజు ఏంటంటే ఇటు ఒకవైపు చూస్తే ద్రవ్యోల్బణం, ఇంకోవైపు చూస్తే విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీగా పడిపోవటం. అందుకే ఆయన బంగారం కొనద్దు, మీరు బయటకు వెళ్ళకండి, బయటకు తిరగకండి, మీరు ఎక్కువగా వెహికల్స్ వాడకండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే అది మాత్రం వాళ్ళు చెయ్యరు. వాళ్ళు జీతాలు తగ్గించుకోరు, వాళ్ళ తాలూకా డబల్ పెన్షన్స్, 10 పెన్షన్లు అది ఏది వాళ్ళు తగ్గించుకోరు, వాళ్ళ తాలూకా హోదాలు తగ్గించుకోరు, వాళ్ళ తాలూకా ఫ్లీట్ ఆఫ్ కాన్వాయ్స్ తగ్గించుకోరు, ఏది తగ్గించుకోరు. అన్ని కూడా ఒక డ్రామా లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నం వరకు ప్రత్యేక ఫ్లైట్ లో వచ్చి విశాఖపట్నంలో 5 కిలోమీటర్లు సైకిల్ యాత్ర. సో 5 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ఆయన చేసిన ఈ పర్యటనలో ఆయన స్పెషల్ ఫ్లైట్ ఖర్చు ఎంత, ఈ 5 కిలోమీటర్ల సైకిల్ యాత్రకి పబ్లిసిటీ ఖర్చు ఎంత. సో
ఇట్లా చూసుకున్నట్లయితే ఒక దుబారాగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్ప నిజంగా ఎక్కడ కూడా ఏంటంటే ప్రజల అభ్యున్నతికి సరిపోయిన పరిపాలన జరగట్లేదు అన్నది ఖచ్చితంగా నిరుద్యోగులు ఫీల్ అవుతున్నారు. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. మా జీవనాలన్నీ కూడా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని అటు నిరుద్యోగులు పేదవాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఇస్తున్న ఫ్రీబీస్ మీద లేదు అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో జరుగుతున్న ఈ పంపకాల మీద వీళ్ళ బతుకులు ఆధారపడే పరిస్థితి తప్ప వీళ్ళు స్వంతంగా సంపాదించుకోవడానికి ప్రభుత్వాలు సరిపోయిన అవకాశాలు కల్పించట్లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పెళ్ళుపుకుతున్న ఈ అసంతృప్తి ఈ రోజు ఈ బొద్దింకల పార్టీ ఈ సమస్యలన్నీ తీర్చాలి అనంటే నిజంగా సమస్యలు తీరిస్తేనే బొద్దింకల పార్టీకి మడుగులు లేకుండా పోతుంది. బొద్దింకల పార్టీ వచ్చిందని సరికల్లానే ప్రభుత్వాలు భయపడ్డాయి అంటే మనకు అర్థమవుతుంది. ఇంచుమించుగా అన్ని అపోజిషన్ రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రభుత్వం అంటే పూర్తిగా విసిగిపోయి వేసారిపోయి వాళ్ళ తాలూకా అసంతృప్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బొద్దింక పార్టీనే వాళ్ళు సమర్థించారు. రేపు అధికారానికి వచ్చేసరికల్లా అభిజిత్ తాలూకా పరిస్థితితో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్ని సాల్వ్ చేస్తేనే బొద్దింక పార్టీ తాలూకా ప్రాబల్యం తగ్గుతుంది తప్ప బొద్దింక పార్టీ నాయకులను కానీ బొద్దింక పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని ఖండించడం కానీ చేయడం వల్ల ప్రభుత్వం సాధించేది ఏమీ లేదు అని చెప్పచ్చు. ఇంతకు ముందు కూడా నక్సల్బరీ ఉద్యమం వచ్చింది అనంటే ఆ ఉద్యమానికి కారణం ఏంటంటే ఈ రైతాంగ పోరాటానికి కారణం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు బట్టి దాన్ని కొంతమంది అవకాశంగా తీసుకుని నక్సల్బరీ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. కానీ తర్వాత మేము నక్సల్బరీ ఉద్యమాన్ని అణిచేసాము అని చెప్తున్నారు తప్ప నిజంగా చెప్పాలంటే నక్సల్బరీ ఉద్యమానికి మూల కారణమైన రైతాంగ సమస్యలు కానీ లేదు అంటే నిరుద్యోగ సమస్యలు కానీ లేదు అంటే సోషల్ గా ఉన్న ఈ వ్యత్యాసాలు కానీ ఏవి కూడా తీర్చలేదని చెప్పచ్చు. అదే పరిస్థితిలో ఇప్పుడు ఈ బొద్దింకల పార్టీ విషయంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది సేమ్ ఎట్లాగైతే దృష్టి మరల్చాలి అన్నదే ఆలోచిస్తున్నారు తప్ప అసలు మౌలికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరిద్దాము ప్రభుత్వంలో అంటే వీళ్ళేంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్తున్నారు తప్ప పొలిటికల్ రిఫార్మ్స్ ఏది కూడా నిజాయితీగా చేయట్లేదు. పొలిటికల్ రిఫార్మ్స్ కూడా నిజాయితీగా చేసినట్లయితే ఈ బొద్దింక పార్టీకి నిజంగా బలుగులు లేకుండా జరిగే అవకాశం తప్ప వాళ్ళని అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రభుత్వాలకు వచ్చే లాభం కానీ లేదు అంటే ప్రభుత్వాలు నష్టపోతాయి, రాజకీయ పార్టీలు కూడా నష్టపోతాయి. ఇవన్నీ తెలిసే చాలా మంది ఏమంటున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మరో పేరే ఈ బొద్దింక పార్టీ అని అంటున్నారు. మీరు ఎన్ని రకాలుగా మీరు మాట్లాడినా సరే ఫస్ట్ సమస్యలు అర్థం చేసుకోండి, సమస్యలు తీర్చండి. మీరంతా కూడా పెట్టుబడుల కోసం పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీలు మనకైతే ఇప్పటికీ ఏమీ కనిపించట్లేదు. సో విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, అట్లాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణం దీన్ని కట్టడి చేయటం, వీటి మీద దృష్టి పెట్టి ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగిస్తేనే అవుతుంది తప్ప మీరు ర్యాలీలు చేసి మేము విజయోత్సవ ర్యాలీలు చేసుకొని మీ ప్రజలు గుర్తించాలంటే గుర్తించే పరిస్థితి లేదు. 2029 ఎలక్షన్స్ లో పెను మార్పులకి కారణం కూడా కావచ్చు ఇవన్నీ కూడా. అంటే బొద్దింక పార్టీ ఒక రాజకీయ పార్టీగా అవతరించి వాళ్ళు అధికారం చేపడతారు చెప్పట్లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ అసంతృప్తి వర్గాలన్నీ కూడా ఖచ్చితంగా మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. ఆ ప్రత్యామ్నాయం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రత్యామ్నాయం వైపే వాళ్ళు దృష్టి మరుస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.